Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. డ్వాక్రా మహిళల డిజిటల్ సాధికారతకు 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళల డిజిటల్ సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ముక్కా వరలక్ష్మి పాల్గొని గ్రామ సంఘాల సహాయకులకు వివోఏ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ మాట్లాడుతూ సాంకేతికత ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందగలరని తెలిపారు. డిజిటల్ అవగాహనతో స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవనీయులు టీడీపీ ఇన్ఛార్జ్ రూపాణి సతీమణి ముక్కా వరలక్ష్మి గారికి, అదేవిధంగా పీడీ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీ అనితాదీప్తి గారికి, అదేవిధంగా సంయుక్తక్క గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు స్టేట్ వైడ్ 26,700 మొబైల్ ఫోన్లు వివోలకు అందజేస్తున్నారు. అదేవిధంగా మన రైల్వే కోడల్లో 173 వివోలకు గాను ఒక్కొక్కరికి 18,000 రూపాయలు పై చొప్పున మొబైల్ ఫోను 32,327 రూపాయలు వాల్యూ చేసే అమౌంట్ ఈరోజు మన రైల్వే కోడల్లో అందజేయడం జరుగుతుంది. దీంట్లో 2 యాప్స్ ఉంటాయి. ఇంత ముందుగా ఆమె వివో ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు. ఎంబీకే 2.0 మరియు ఎన్ఆర్ఎంఓ అనే 2 యాప్స్ ఉంటాయి. మీ సంఘాలు ఎట్లయితే వర్క్ చేస్తున్నారో దాంట్లో ఎంతమంది అమౌంట్ కట్టినారు మొత్తం అంతా డిస్ప్లేషన్ చేసి ఇక్కడికి వచ్చి మా ఫేస్ రికగ్నిషన్ యాప్స్ కూడా దాంట్లో చేయడం జరిగింది. కావున ఇలాంటి గొప్ప కార్యక్రమం, గవర్నమెంట్కి మంచి పేరు వచ్చే కార్యక్రమం గౌరవ సీఎం గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మీకు అంతకొక మర్యాద ఇస్తూ ఈరోజు మీకు ఈ మొబైల్ ఫోన్స్ ఇవ్వడం చాలా గర్వంగా భావిస్తున్నాం. అదేవిధంగా మన ఎవరి మండలికి 500 to 1000 కిచెన్ గార్డెన్స్ కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు ఈ మొబైల్ ఫోన్స్కి ఇచ్చారు కానీ దీనికి సిమ్స్ లేదు, డేటా లేదు అడిగారు. అది కూడా మేము కొండపల్లి శ్రీనివాసం అన్న మినిస్టర్ గారు తీసుకెళ్తాం. తీసుకెళ్ళి మీకు ఈ సిమ్స్ ఏర్పాటు చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీస్తున్నాను. ఈ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే గౌరవ టీడీపీ ఇన్ఛార్జ్ రూపాణి సార్ గారు భోజనం అరేంజ్ చేశారు. మీరు చక్కగా అందరూ భోజనం చేసేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఇప్పుడున్న పెద్దలకి అందరికీ మన వాళ్ళందరికీ నమస్కారము. నేను ఇంకా ప్రతి పేరు చెప్పలేని చెప్పుకుంటూ వచ్చినారు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు అన్నవాళ్ళు కానీ అన్నవాళ్ళు సారు మొత్తం ప్రతి ఒక్కరు చిన్న చిన్న ఇండస్ట్రీ పెట్టుకునేది పేపర్ ప్లేట్లు తయారు చేసేదో ఇంకొకటి చేశారు. వాళ్ళు మా ఇంటి నుంచే నేనే 60-70 వేల రూపాయలు నెలకు బిల్లు పంపిస్తున్నా. ఏటికి? ఆ గ్లాసులకి, ఆ పేపర్ ప్లేట్లకి, కప్పులకి, వీటికి 70,000 దాకా బిల్లు ప్రతి మంత్లీ. ఆమె లక్ష్మి అని సభకు నమస్కారం అంటే నా పేరు అందరూ నా తట్టు చూస్తున్నట్టు చెప్పలేదు అంటారేమో అని చెప్పిన తర్వాత
ముగ్గురు నలుగురు ఉంటేనే తట్టుకోలేము మనం ఆడవాళ్ళ మధ్య మాట్లాడాలంటే భయం. అది ఎంతమంది ఒకసారిగా ఉంటే జరుగుతుందని ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు. అంటే మా చెప్పలేదని చూస్తున్నారు. ఒక గవర్నమెంట్ మీరు క్షేత్రస్థాయిలో ఎందుకు ముఖ్యమంత్రి గారు, ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారనేది ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఎందుకు మీరు కూడా మార్చగలిగే శక్తి ఉంది కాబట్టి వీళ్ళని ముందు మనం పునాదులుగా వీళ్ళని స్ట్రాంగ్ గా నిలబెట్టుకొని, అంటే వీళ్ళలో నుంచి వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ బయటికి తీసి తద్వారా స్త్రీ జాతిని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే గవర్నమెంట్ తేడాలు గుర్తించండి. ఇక్కడ సర్పంచ్